హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఈరోజు వచ్చిన ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో కంటే ముందు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ఎక్కడ వస్తుంది? మా టీవీలో వస్తుందా, జియో హాట్స్టార్లో వస్తుందా? టైమింగ్స్ ఏంటో తెలుసుకుందాం. మా టీవీలో కాదండి, జియో హాట్స్టార్లో షో వచ్చేసి జియో హాట్స్టార్లో వస్తుంది అన్నమాట. టైమింగ్ కూడా ఏంటంటే మిడ్-నైట్ 12 o'clock అంటే ఎపిసోడ్స్. 12 o'clock అంటే మరి ఎలా చూస్తారు? నార్మల్ పీపుల్స్ అయితే చూడడం కుదరదు. మరి ఇక బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారనమాట. తర్వాత కూడా హాట్స్టార్లో మళ్ళీ రిపీటెడ్గా చూసుకోవచ్చు కాబట్టి ఇంక తర్వాత చూసుకుంటారు. ఆ టైంలో 12 o'clock అయితే షో వస్తుందంట. ఇంతకుముందు కూడా జియో హాట్స్టార్లో బిగ్ బాస్కి సంబంధించి 24/7 ఆ సీజన్ దీంట్లోనే కదా వేశారు. కానీ అప్పుడు మళ్ళీ ఎపిసోడ్స్ 9కి వేసేవాళ్ళు. లైవ్ వేసినా మళ్ళీ 9కి ఎపిసోడ్స్ వేసేవాళ్ళు. మరి ఇప్పుడేంటో 12 o'clock పెట్టారు, అటు ఇటు కాకుండా టైము. నార్మల్ పీపుల్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దామండి ఏం జరుగుద్దో. అయినా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వదిలిపెట్ట చూస్తూనే ఉంటారు. అలాగే ప్రోమో విషయానికి వస్తే, ప్రోమోలో ఓపెనింగ్లోనే లేడీ కంటెస్టెంట్ వస్తారనమాట. లేడీ కంటెస్టెంట్ రొయ్యలమ్మ రొయ్యలు శ్రీముఖి తీసుకుంటావా, ఎంత డజన్ ఎంత అని అడుగుద్ది. డజన్లో అమ్ముతారా ఏంటండి? ఏదో కామెడీ కోసం అలా మాట్లాడుతుంది. ఇంకా అందరూ బాగా నవ్వుతారనమాట. ఇంకా ఆవిడ అవగానే వెంటనే మిడిల్ ఏజ్ ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ వస్తారు. ఆవిడ ఎల్లమ్మ తల్లి సాంగ్ పాడుకుంటా కొంచెం చిన్న చిన్న స్టెప్పులతో తల మీద ఏమో కుండ పెట్టుకొని చేతిలో వేప మండలు పట్టుకొని అలా వస్తారు. ఆవిడ వచ్చి ఎల్లమ్మ తల్లి సాంగ్ పాడతారు. సాంగ్ పాడి నన్ను మా ఆయన్ని నా బిడ్డ చూసుకుంటుంది, మా ఆయనకి పక్షవాతం, నా భర్తకి పక్షవాతం అని చెప్పుద్ది అన్నమాట. చెప్పినప్పుడు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. కొంచెం ఎమోషనల్ మ్యూజిక్ కూడా యాడ్ అయ్యిద్ది అక్కడ. ఆవిడ నల్గొండ దగ్గర తిరుమలగిరి అనే ఊరు నుంచి వచ్చిందంట. నేను చాలా కష్టాలు పడ్డాను, ఇక్కడ దాకా వచ్చి మీ అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని మాట్లాడతారు. అప్పుడు అభిజిత్ గారు, అమ్మ మీరు జీవితంలో చూసినంత కష్టం నేను చూడలేదు, కానీ బిగ్ బాస్ హౌస్లో కష్టంగా ఉంటుంది, మీకు చాలా కష్టంగా ఉంటుంది అని మాట్లాడతారు. ఎంత కష్టంగా ఉన్నా నేను చేస్తాను, మీరు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒకళ్ళనైనా కొట్టుకొస్తానని భలే కాన్ఫిడెంట్గా మాట్లాడిద్ది ఆవిడైతే. నాకైతే ఆవిడని చూస్తుంటే గంగవ్వ గుర్తొచ్చిందండి. అవును, గంగవ్వ కూడా ఇలాంటి సిచ్యువేషన్ల నుంచి వెళ్ళింది. అయితే ఆవిడది డిఫరెంట్ స్టోరీ, ఈవిడది డిఫరెంట్గా ఉంది కొంచెం. అయితే ఇలాంటి వాళ్ళని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఈవిడ ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. నాకు ఇది కూడా భలే నచ్చింది. చక్కగా రెస్పెక్ట్గా మాట్లాడడం, వాళ్ళతో నమస్కారం చేసి మాట్లాడటం, ఇదంతా పెద్ద ఆవిడకి అది ఎలాగైనా కొంచెం పద్ధతులు తెలిసినట్టుగా చక్కగా ఉంది ఆవిడ. అలా ఆవిడ అయిన తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఆయన ఎంట్రీ ఉంటుంది. ఆయన ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకునే వస్తారు. లెగ్ చూపిస్తారనమాట. లెగ్ చూపించి ఆయన ప్రొఫైల్ చెప్తారు. జావలిన్ త్రోలో ఆయన స్టేట్ వైడ్ రన్నర్ అంట. అలాగే ఇంకోటి ఏదో చెప్పారండి, వైల్డ్ హౌస్ అని ఏదో చేస్తానని చెప్పారు. అలా ఆయనకి కూడా మంచి మంచి విన్నర్ అయితే అదే గెలిచిన పథకాలు అయితే ఉన్నాయన్నమాట ఆయన ప్రొఫైల్లో. ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినా సరే ఇలా అన్నిటిలో పాల్గొని ఎంతో కొంత విన్నరో రన్నరో ఏదో ఒకటి ఇదంతా సాధించాడు కాబట్టి ఆయన కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేను. వెంటనే నవదీప్ గారు, ఒక్క నిమిషం ఆగండి, ఇదంతా ఛాలెంజింగ్ పర్సన్గా ఉన్నప్పుడైనా అంతకు ముందా అని అడుగుతారనమాట. కాదు, ఛాలెంజింగ్ పర్సన్గా ఉన్నప్పుడే ఇవన్నీ సాధించానని ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు ఇలాంటి చరిత్ర ఉన్న ఆయన్ని నేను ప్రపంచానికి పరిచయం చేయకపోతే మనకు నిద్ర పట్టదు అని మాట్లాడతారనమాట నవదీప్ గారు. అయితే అవును కదా, మరి ఇలా చాలామంది ఈయన్ని చూసి నేర్చుకుంటారు. కొంచెం మనకి ఏదన్నా ఛాలెంజింగ్గా ఉంటే మన బాడీలో ఏ చిన్న పార్ట్ పని చేయకపోయినా ఇంకా మనం ఏం చేయలేమని కూర్చుంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఈయన్ని చూశాక ఎంతో కొంత రెస్పాండ్ అవుతారు. మనం ఇలా ఉండకూడదు, మనం కూడా ఎన్ని చేయొచ్చు, ఇన్ని చేశాడు కదా మనం కూడా చేయొచ్చు అని కొంచెం ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఇలాంటి ఆయన మాత్రం ముందుకు రావాలి. ఈయన తప్పకుండా షోకి వెళ్తారు. ఈయన వెళ్తారని అనుకుంటున్నా, వెళ్తారు కూడా. అలా అయిందనమాట ప్రోమో అయితే. అది నాకైతే చాలా నచ్చిందండి ప్రోమో. షో కోసం నేనైతే చాలా బాగా వెయిట్ చేస్తున్నాను ఈగర్లుగా. అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. వీడియోస్ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.